పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ సమాచారం రహస్యం. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారానికి కేంద్రం నో. కోవిడ్ టీకాకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, అపాయింట్మెంట్ అవసరం లేదు, నేరుగా వెళ్లి తీసుకోవచ్చు కేంద్రం. జూలైలో ఇంటర్ 10th పరీక్షలు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. నిరసనలు ఉగ్రవాదం కాదు, అది పౌరుడి ప్రాథమిక హక్కు. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు. సిఐఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న విద్యార్థి నేతలకు బెయిల్ మంజూరు. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్ర దరఖాస్తులని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. దేశంలో తొలి వ్యాక్సిన్ మరణం ధృవీకరించిన కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్ ఆర్థిక మోసం జరిగిన నిమిషాల్లోనే సైబర్ సెల్ లో ఫిర్యాదుతో నేరగాళ్ల పట్టివేత. పలు రాష్ట్రాలకు సైబర్ సెల్ అలర్ట్. ఉక్కు సంకల్పంతో ఉక్కును కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమాలు సాగుతుండగా ఆ ఉక్కుపై వివరాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతూ తన రహస్య అజెండాను అమలు చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ తిరస్కరించింది. విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త ఎనగంటి రవికుమార్ ఉక్కు కర్మాగారం వివరాల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రాన్ని ఆశ్రయించగా అది ఆర్థిక రహస్యమంటూ సమాచారాన్ని ఇవ్వకుండా తిరస్కరించింది. సమాచార హక్కు చట్టంలోని 8-1/A ప్రకారం ఈ వివరాలు బహిరంగపరచలేమని ఆ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఉక్కు కర్మాగారానికి ఉన్న ఆస్తుల విలువను కుదించి అమ్మకానికి చర్యలు చేపట్టిన కేంద్రం ఇప్పుడిలా వ్యవహరించడంతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వం అధికారిక వివరాలను వెల్లడించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వాస్తవ వివరాలిస్తే ఆ తర్వాత కార్పొరేట్లకు లాభదాయకంగా వాటిని మార్చలేమని మోడీ సర్కారు ఈ మార్గాన్ని ఎంచుకుందని వారంటున్నారు. కోవిడ్ టీకా తీసుకోవడానికి ఇకపై ముందుగా రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్మెంట్ బుక్ చేసుకోనక్కర్లేదు. 18 ఏళ్లు దాటిన వారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. వ్యాక్సినేటర్లు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తారని తెలిపింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ప్రకటన చేసింది. అంటే ఇకపై వ్యాకిన్ విధానంలో టీకా వేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కోవిన్ పోర్టల్లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలను ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సమీపంలోని టీకా కేంద్రాలకు తీసుకువెళ్లి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి టీకాలు ఇప్పిస్తారని వివరించింది. 1075 హెల్ప్ లైన్ నంబర్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపింది. ఈ పద్ధతులన్నీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసమని అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 13 నాటికి దేశవ్యాప్తంగా 24.84 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయగా అందులో 19.84 కోట్ల డోసులు దాదాపు 80% అక్కడికక్కడే వ్యాక్సిన్ పద్ధతిలో వేసినవేనని వివరించారు. జూలై మొదటి వారంలో ఇంటర్మీడియట్, చివరి వారంలో 10th పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వీటి సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ తయారు చేస్తామన్నారు. డిఎస్సి 2008 అభ్యర్థులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జూలైలో పరీక్షలు జరపలేకపోతే ఇక కష్టమన్నారు. పోటీ పరీక్షలకు అడ్డు రాకుండా ఎలా నిర్వహించాలో ఆలోచన చేస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణ అంశాన్ని సీఎం దృష్టికి గురువారం తీసుకెళ్తామన్నారు. డిఎస్సి 2008 అభ్యర్థుల సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయన్నారు. వీరిని ఎస్జీటీలుగా నియమిస్తూ త్వరలో పోస్టింగులు ఇస్తామన్నారు. 1998లో నష్టపోయిన అభ్యర్థుల్లో 36 మందే ఉన్నారని వారికి కూడా త్వరలో న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలపై ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే బెదిరించడంతో పాటు వారి గళాన్ని నొక్కేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా
దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ పలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన విద్యార్థి నేతలు ఆసిఫ్, ఇక్బాల్, తన్హా, నటాషా నర్వాల్, దేవాంగన కలితలకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. విద్యార్థులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా కింద మోపిన అభియోగాలను పోలీసులు నిరూపించలేకపోయారని పేర్కొంది. వీరికి ట్రయల్ కోర్టు బెయిల్ను నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ప్రభుత్వ విధానాలపై నిరసనలు తెలపడం అంటే ఉగ్రవాద చర్యల కిందగా రావని, అది ఈ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వచ్చే చర్యలకు ఉగ్రవాద కార్యకలాపాలు అనే పేరును వినియోగించడం ఆమోదనీయం కాదని పేర్కొంది. పోలీసులు పేర్కొన్న ఊపా చట్టంలోని సెక్షన్ 15 ఉగ్రవాద కార్యకలాపాలు, సెక్షన్ 17 ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం, సెక్షన్ 18 ఉగ్రకుట్ర ప్రకారం విద్యార్థులు నేరాలకు పాల్పడ్డారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం అంగీకరించలేదు. కరోనా ఇబ్బందుల నేపథ్యంలో కింగ్డమ్లో నివసిస్తున్న పరిమిత సంఖ్యలో ఉన్నవారికి మాత్రమే హజ్ నిర్వహించడానికి అనుమతి ఇస్తామని సౌదీ అరేబియా పేర్కొంది. దీంతో ఈ సంవత్సరం హజ్ యాత్ర రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం తీర్థయాత్రకు దరఖాస్తులన్నీ రద్దు చేసినట్లు భారత హజ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియా లోపల పౌరులు మరియు నివాసితులను మాత్రమే హజ్కు హాజరు కావడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు సౌదీ అరేబియాలోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసిందని ఒక సర్క్యులర్లో కమిటీ తెలిపింది. స్థానికులతో అతి పరిమిత సంఖ్యలో ఈ సంవత్సరం హజ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ హజ్ రద్దు చేశారు. దీంతో వరుసగా 2వ ఏడాది కూడా భారతీయులకు హజ్ యాత్రకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. భారతదేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ మరణాన్ని ప్రభుత్వం ధృవీకరించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభవించే దుష్ప్రభావాలపై ఒక ప్రభుత్వ ప్యానెల్ అధ్యయనం చేస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 31 మందిలో కలిగిన తీవ్ర దుష్ప్రభావాలపై అధ్యయనం చేసిన నేషనల్ అడ్వైస్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ ఇటీవల ఒక నివేదికను సమర్పించింది. ఒక 68 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనిఫిలాక్సిస్ తీవ్రమైన అలర్జీతో చనిపోయినట్లు నిర్ధారించింది. ఆ వృద్ధుడు ఈ ఏడాది మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడని, వ్యాక్సినేషన్ తర్వాత కలిగే అనిఫిలాక్సిస్ వల్ల చనిపోయిన తొలి వ్యక్తిగా కమిటీ నివేదికలో తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు వ్యాక్సినేషన్ కేంద్రం వద్దనే సిబ్బంది పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చెబుతోందని నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎస్కే అరోరా అన్నారు. ఈ వ్యవధిలోనే చాలా వరకు అనిఫిలాక్టిక్ ప్రతిచర్యలు సంభవిస్తాయని, తగిన చికిత్స తీసుకుంటే మరణాలను నివారించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి రియాక్షన్లు ముందుగా ఊహించినవే అని ప్యానెల్ తెలిపింది. కేంద్ర హోంశాఖ 2019లో ప్రారంభించిన సైబర్ సేఫ్ యాప్లో ఈ నెల 11న ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలో పోలీసులు వేర్వేరు రాష్ట్రాల్లోని నిందితులను పట్టుకున్నారు. ఈ నెల 11న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఓటీపీ మోసంతో అతని క్రెడిట్ కార్డు నుంచి 6.5 లక్షలు విలువ చేసే 33 షామీ స్మార్ట్ ఫోన్లను ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ సేఫ్ యాప్లో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ సేఫ్టీ వింగ్ రంగంలోకి దిగి బాధితుడి నుంచి వివరాలు సేకరించింది. అతనికి ఫోన్ చేసిన వ్యక్తి జార్ఖండ్లో ఉన్నట్లు క్షణాల్లో గుర్తించింది. టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుడి వివరాలను స్థానిక పోలీసులకు పంపింది. వారు వెంటనే అప్రమత్తమై 4 నిందితులను అరెస్ట్ చేశారు. క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసిన 33 ఫోన్లకు సంబంధించిన డెలివరీ అడ్రస్ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఉండడంతో ఎఫ్సీఓఆర్డీ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు మరో 4కి బేడీలు వేశారు. వీరిలో 2 ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. తదుపరి దర్యాప్తులో ఈ ముఠాలో మొత్తం 350 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరంతా 18 రాష్ట్రాల్లో అడ్డాలు ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ముఠా ఓటీపీ, క్రెడిట్ కార్డ్, ఈ-కామర్స్, ఫేక్ ఐడి, ఫేక్ మొబైల్ నంబర్ వంటి మోసాలకు, మనీ లాండరింగ్కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.